హలో గైస్, లాస్ట్కి ఎలాగైతే ముంబై ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినండి. బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాను. నా ఫ్లైట్ వచ్చేసి 4 కదా. మొత్తం ఇమిగ్రేషన్ అది కంప్లీట్ అయ్యేసరికి 5 కల్లా ఆ ఫ్లైట్ ఉంటుందంట. నేను లోపలికి ఇమిగ్రేషన్కి వెళ్తున్నాను లైన్లో నించోడానికి. చూసారు కదా ఇమిగ్రేషన్కి ఎంత లైన్ ఉందో. నేను ఏదో టీవీలో చూపించినట్టు సింపుల్గా అయిపోద్ది అనుకున్నాను. ఇమిగ్రేషన్ లేదండి, వాడు అడిగాడు చూడండి క్వశ్చన్స్. అసలు ఏం చదువుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి వరకు టోటల్గా మొత్తం కింద నుంచి మీద దాకా అన్ని డీటెయిల్స్ అడిగాడండి. ఇమిగ్రేషన్ అంటే ఇలాగ ఉంటుందని ఫస్ట్ టైం నాకు తెలిసింది. సినిమాలో చూపించినట్టు కూడా ఉంటుంది అనిపించింది. కొంతమంది ఎంక్వైరీ చేశాడు ఫుల్ అండ్ ఫ్లెక్స్డ్గా. తర్వాత మన ఫ్లైట్లోకి ఎక్కిస్తాం. చూశారు కదా ఫ్లైట్ అయితే ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. నేను కూడా ఫ్లైట్ ఎక్కడానికి. ఓవరాల్గా అయితే ఫ్లైట్ ఏం లేదండి, బస్సులో ఉంది అది దగ్గర దగ్గర. विमान को पानी पर उतरना पड़े तो सीट के नीचे रखी रक्षा जैकेट को पाउच से निकालें और इस तरह सर के ऊपर से पहनें। अब स्ट्रैप को सामने से बकल में डालें और एडजस्ट करें। रक्षा जैकेट को खुलाने के लिए తర్వాత మన సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ అయిపోయాక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత స్నాక్స్ ఇచ్చారండి. ఒక వెజ్ శాండ్విచ్, తర్వాత దాంతోపాటు ఒక బ్యాగ్లో ఇచ్చారు, ఒక జ్యూస్ ఒకటి, అన్నీ మిక్స్ చేసుకుని ఇచ్చారు, ఒక చిప్స్ ప్యాకెట్, ఓవరాల్గా చాక్లెట్ను. టేస్ట్ అయితే వ్యూ చూశారు కదా ఎలా ఉందో. లాస్ట్కి ఎలాగైతే ఖత్తర్ ల్యాండ్ అయిపోయాం. మమ్మల్ని అయితే ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వడం లేదు, ఎందుకంటే అవుట్ గేట్ నుంచి పంపిస్తారు డైరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.